మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మన ప్రివెంటివ్ అనేది ఒకటైతే, ఇప్పుడు మన గుండె పోటు వచ్చిన తర్వాత సమయం ఇవ్వదు. కొంతమంది ఏంటంటే నాకు ఇది ఏదో తిన్నా లేదా ఏదో ఉబ్బసము లేదో గ్యాసు అని చెప్పేసి కొంతమంది ఎమరపాటుగా ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుండెపోటే అని మీరు స్పష్టంగా చెప్పగలిగే 3 లేదా 4 లక్షణాలు చెప్పండి. చెప్పలేమండి. పెద్ద పెద్ద డాక్టర్లే చచ్చిపోయారు హార్ట్ అటాక్ వచ్చి, ఐడెంటిఫై చేయక ఎసిటీ అనుకుని. ఓకే, మన వల్ల వీటిలో ఏంటంటే ఇదొక్కటే పత్తని ఎప్పుడు తెలియదు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఎక్కువ సిమ్టమ్స్ ఉండే కొద్దీ వీ మూవ్ టువర్డ్స్ హార్ట్ ప్రాబ్లమ్ అని, అంతే తప్ప ఈ ఒక్కటే వస్తే ఇది హార్ట్ అటాక్ అని మనం సిమ్టమ్ బట్టి ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటున్నామంటే మేము చాలాసార్లు ఏం చెప్తాం, ఫస్ట్ది హార్ట్ అటాక్ వచ్చిందంటే గుండె నొప్పి వస్తుందమ్మా, మంటలాగా కానీ ప్రెషర్ పెట్టినట్టు కానీ ఊపిరాడినట్టు కానీ వస్తుంది, చెస్ట్లో ఎడం పక్కన వస్తుంది, ఎడం చేతికి వస్తుంది, మెడలోకి వెళ్తుంది అంటాం. కానీ నిజంగా గుండె జబ్బు వచ్చిన వాళ్ళలో ఒక 25-30% పీపుల్కి అలా ఉంటుంది. మిగతా వాళ్ళకి కొంతమంది పంటినొప్పిలాగా వస్తుంది, కొంతమంది మెన్నొప్పిలాగా వస్తుంది, కొంతమంది ఎసిటీ లాగా ఇక్కడ వస్తుంది. నా క్లాస్మేట్ ఒకడే ఇక్కడ వస్తే, నేను రాత్రి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం దోశ తిన్నాం, బయట మసాలా ఎక్కువైంది అందుకని వచ్చిందని 3-4 గంటలు వెళ్ళలేదు, అనుమానం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. కార్డియాలజిస్ట్ ఇలా వస్తుంటే ఈయన గుండె ఆగిపోయింది, లక్కీగా కార్డియాలజిస్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన సర్వైవ్ అయ్యాడు. సో అందుకేనంటే ఎసిటీ లాగా రావచ్చు, పొట్టలో మంటలాగా రావచ్చు, ఈ ఏరియాలో ఎక్కడ లేదు ఓన్లీ అంటే చేతికి తిమ్మిరిలాగా రావచ్చు. సో అందుకని ఏం చెబుతామంటే ఎవరికైనా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంతకుముందు హెల్దీగా ఉండి ఫస్ట్ టైం ఇలాంటి సిమ్టమ్ కనుక స్టార్ట్ అయితే, ఎస్పెషల్లీ మీరు నడుస్తుంటేనో స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు వస్తే ఫస్ట్ గో టు ఎ డాక్టర్, ఎక్స్క్లూడ్ హార్ట్ ప్రాబ్లం అంటాం. అది హార్ట్ అని మేము అంటలా, అది హార్ట్ కాదని నిరూపించుకోండి అంటాను. సో చెస్ట్ పెయిన్ వస్తుంది. అలాగే రెండోది ఏంటంటే గుండె జబ్బు కారణం ఆయాసం. ఇంతకుముందు అంతా బాగున్నాము, మనకి ఏ ఆయాసం లేదు, కానీ సడన్గా ఇంతకుముందు ఇక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దాకా వెళ్ళగలిగేవాళ్ళం, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పటికే కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది, ఆయాసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి, చెమటలు పడుతున్నాయి. దట్ మే బి ఫస్ట్ సైన్ ఆఫ్ అ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ హార్ట్ అటాక్. ఓకే, చెస్ట్ అంటే ఏదన్నా డిస్కంఫర్ట్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది, 35 ఏళ్ళు దాటింది మనకి, అదొకటి. లేదా ఆయాసం వచ్చింది, లేదా ఏంటంటే సడన్గా వాళ్ళకి అన్కాన్షియస్ అయిపోయారు, ఊపిరి అందట్లేదు, బీపీ తగ్గింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఏంటంటే హార్ట్కి సంబంధించి. ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు వచ్చినా వెళ్ళాలి. ఒక 20-25% పీపుల్కి ఏ సిమ్టమ్ ఉండదు, వాళ్ళు ఏదో వేరే దానికి చెకప్కి వస్తారు. ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిందా అని అడుగుతాం మేము, అదేంటంటే శుభ్రంగా ఉన్నా నాకు హార్ట్ అటాక్ అంటారు, హార్ట్ దెబ్బతిని ఉంటుంది అనమాట. వీటిని సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి అలాంటివి వస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే సస్పిషన్ ఇస్ ద కీ అండి, సస్పిషన్ ఇస్ ద కీ. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీలో గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ 30 ఏళ్ళకి వచ్చినా కూడా గుండె జబ్బేమో అని చెప్పి మనం అర్జెంటుగా వెళ్ళాలన్నమాట. అందుకని ఇదని కాదు, ఇలాంటి వాటిలో ఏ సిమ్టమ్ వచ్చినా 30-35 ఏళ్ళు దాటిన తర్వాత ముందు బాగున్నాము, ఏదో ఆయాసంగా ఉంది, చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది, ఫస్ట్ మీరు గుండె జబ్బు కాదు అని అనిపించుకున్న తర్వాతే మిగతా ట్రీట్మెంట్లు ఇద్దాం. అట్లా సస్పెక్ట్ చేయాల్సిందే అంతే. చెయ్యి సైడ్ లాగడము, అది సర్వైకల్ స్పాండిలోసిస్తో రావచ్చు, అది చాలా కామన్. మనకి షోల్డర్తో డిస్కంఫర్ట్తో రావచ్చు, లేదు మనం ఏదైనా బరువు పట్టుకున్నాం ఆ రోజు మనకు తెలియకుండా మజిల్ స్ప్రెయిన్ రావచ్చు. కానీ మనం ఏంటంటే వాటిని బట్టి రెస్పాండ్. ఫస్ట్ ఇలాంటి సిమ్టమ్ వస్తే ఇంతకుముందు లేదు కొత్తగా వచ్చింది, మీరు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేయించుకోండి. చెకప్స్ అంటే చాలామంది ఈసీజీ చేస్తారు, ఎక్కువ చేస్తారు, నార్మల్ ఉందంటారు, అది కాదు. ఓకే, టీఎంటీ అనేది చాలా ఎసెన్షియల్ థింగ్. బెల్ట్ మీద నడిపించితే కానీ ఒక 60% మేము డయాగ్నోస్ చేయలేము. మాకు చాలామంది మేము 3 నెలల క్రితమే చెకప్ చేయించుకున్నామండి, కొలెస్ట్రాల్ చెక్ చేయించాము నార్మల్, ఈసీజీ ఎక్కువ నార్మల్, ఇప్పుడేంటి బ్లాక్లు ఉన్నాయి బైపాస్ సర్జరీ అంటారు. అసలు చేయాల్సిన టెస్ట్ టీఎంటీ జరగలే అక్కడ. ఓకే, సో అందుకని టీఎంటీ అనేది చాలా ఎసెన్షియల్ థింగ్ ఇన్ చెకప్స్. అది కుదరకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో డౌట్ వస్తే సిటీ స్కాన్స్ వచ్చినాయి, సిటీ కొరనరీ యాంజియో, మరీ అవసరమైతే యాంజియోగ్రామ్, అవన్నీ మేము డాక్టర్ విల్ డిసైడ్. బట్ వెన్ విత్ సస్పిషన్ ప్లీజ్ గో. భయపెట్టాలని కాదు,
ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే గుండె జబ్బులు విపరీతంగా పెరిగింది, యంగ్ పీపుల్ చనిపోతున్నారు, అందుకని వెళ్ళాలి. ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ 6 గోల్డెన్ అవర్ అంటాం, ఫస్ట్ అవర్ ఆ టైంలో వెళ్ళాలి. టూ లేట్కి వెళ్తే ఉపయోగం లేదు, హార్ట్ దెబ్బతింటుంది, మరి ట్రీట్మెంట్ ఈజ్ కాంప్లికేటెడ్ అండ్ కాస్ట్లీ.